సరళ కొఠారి గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. సర్లాంటి చేస్తున్నా. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోక తండ్రి, మీ అపారమైన ప్రేమకైనా మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి సాయంకాల సమయంలో ప్రవర్తన మేము ఎందు నిమిత్తం ప్రవర్తన మీ పాత్ర చేరొచ్చామో మీకు తెలుసు ప్రభా. అవునా గత 4 ఏళ్ళు దాటిపోయింది. 5 సంవత్సరాలు ప్రవర్తన మరి 5 సంవత్సరాలు నేను జూన్ ఇంకా అతను నేను జరుపుకుంటూ ఉంటుండగా నేను అన్ని బట్టి నేను వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ప్రభా తండ్రి అన్ని విషయాల్లో తెచ్చుకోండి. మరి ప్రవర్తన ఎంతో మంది ప్రవర్తన సిస్టర్స్ ప్రవర్తన ఎక్కడెక్కడి నుంచో ప్రవర్తన మరి మీ యొక్క వాక్యాన్ని సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు ప్రభా. అందుని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభా. అందుని బట్టి ఆయన మేము ప్రవర్తన ఎన్నో మేలు ఆశీర్వాదాలు పొందుతుండగా తండ్రి అందుని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మరి ప్రవర్తన అనేక లేని గొప్ప భాగ్యాన్ని ఇచ్చారయ్యా. అలాంటి అభాగ్యులకు కూడా తన మీరు ఏదో ఒక సరేనైనా మరి కృప చూపించి తండ్రి మీ యొక్క వాక్యాన్ని వినిపింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. మరి తండ్రి ప్రవర్తన తన చేతనైనంత పనిని చేస్తుంది ప్రవర్తన ఆయన రోజు రోజుకు పెరుగుతున్నారా తండ్రి నాయన. అవును బట్టి నేను వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ. నాయన మీరే ప్రభావ కృప చూపించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మరి నాయన ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ప్రవర్తన ఏదో ఒక మేలు పొంది వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. చూపించండి తండ్రి ప్రభా. మరి ప్రభా తండ్రి ఈ యొక్క తన సాయంకాల సమయంలో ప్రవర్తన మరి నేను ప్రార్థన చేసే సోదరులను అదేవిధంగా పాట పాడే సోదరిని వాక్యం చెప్పే సోదరిని ప్రవర్తండి మీ యొక్క ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను ప్రభావ సహాయం చేయండి ప్రభావ మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి తండ్రి. నేను ప్రభావానికి రావాల్సిన ఆశీర్వాదాలు దేవుళ్ళు మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మరి ప్రవర్తన మీరు నోటికి మాటలు అందించకపోతే ప్రవర్తన ఎవరు చెప్పలేరయ్యా. ఆయన మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నత్తి వారి కూడా మీరు వాడుకున్నారయ్యా. మరి ప్రవర్తన మరి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను చక్కటి మాటలు ఇచ్చారు నాయన తండ్రి. బట్టి నేను ఉన్న స్థితులు స్తోత్రాలు తెలుస్తున్నాను ప్రభావ. నాయన చూపించండి సహాయం చేయండి అయ్యా. మరి డిసైడ్ చేస్తున్న సోనీ కోసం ప్రార్థిస్తున్నాయా. గ్రూప్ చూపించండి తన ప్రభావం మీరు ఆస్వాదించి కాపాడమని ప్రార్థిస్తున్నాయా. సహాయం చేయండి నాయన. మరి ప్రవర్తన మేమందరం ప్రవర్తన ప్రతిరోజు కూడుకోవడానికి మీరే మాకు సహాయం చేసి ప్రవర్తన ఇంకా మేము ఈ లోకంలో జీవించినంత కాలం ప్రవర్తన ఈ విధంగా జరుపుకోవడానికి మరి ప్రతిరోజు ప్రవర్తన ఏదో ఒక మెసేజ్ మేము వింటున్న ప్రవర్తండి నాయన. అందును బట్టి మేము మా ఆత్మలో తన తృప్తి పొందడానికి మీ కృప చూపించమని సహాయం చేయమని మరి అతను ముందున్న కార్యక్రమాన్ని మరి ప్రవర్తన ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రవర్తన మీకు నామంలో తన మీరు నడిపింప చేయమని ఈ కొద్ది విన్నపాలు ముప్పై వేసిన అడిగి వేడుకొని చుట్టూ ఇస్తుంది. ప్రారంభ ప్రార్థన చేసిన సహోదరి సరళా కొఠారి గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో వందనాలంటే ప్రార్థనా కోడికలో భాగంగా ఇప్పుడు సహోదరి ఏంజల్ రాజేష్ గారు ఒక పాట పాడి ప్రభుని స్తుతిస్తారు. అక్క వందనాలక్క. వందనాలమ్మా. జూమ్ లో చేరవచ్చిన ఆంటీ వాళ్ళందరికీ అక్క వాళ్ళందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు. పాట పాడి దేవుని మహిమపరుస్తాము. ఊహ నా పట్ల నీవు చూపుతున్న ప్రేమ యేసయ్యా. ఊహ కందరంత ఉన్నదో నా పట్ల నీవు చూపుతున్న ప్రేమ యేసయ్యా.
స్థితిని పరికరింపగతము చూడగా స్థితిని పరికరింపగతము చూడగా నిన్ను కోరుకున్న రీతి ప్రాణమిచ్చు గాఢమైన ప్రాణమిచ్చు గాఢమైన నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా ఏంజల్ వాయిస్ వినపడ్డం లేదు నాన్న. వినపడ్డం లేదు. జారి పడ్డ చోటనే వదిలివేయక వెదకి పలకరించి పెట్టుకొని జారి పడ్డ చోటనే వదిలివేయక వెదకి పలకరించి పెట్టుకొని గాయమోన స్వస్థత కూర్చిన గాయమోన స్వస్థత కూర్చిన దివ్య ప్రేమని యేసు నాకు వరమని దివ్య ప్రేమని యేసు నాకు వరమని ప్రాణమిచ్చు గాఢమైన ప్రాణమిచ్చు గాఢమైన నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది ఊహకంత ఉన్నతం నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా దూరమైన వేళలో తడవు చేయక పిలిచి పనికరించి తిరిగి చేర్చుకుని దూరమైన వేళలో తడవు చేయక పిలిచి కనికరించి తిరిగి చేర్చుకుని రూపము నిచ్చిన క్షేమము నిచ్చిన రూపము నిచ్చిన క్షేమము నిచ్చిన గొప్ప ప్రేమని యేసు నాకు వరమని గొప్ప ప్రేమని యేసు నాకు వరమని ప్రాణమిచ్చు గాఢమైన ప్రేమని ప్రాణమిచ్చు గాఢమైన ప్రేమని నాకు అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది ఊహకందనంత ఉన్నతం నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా ఏంజల్ ఆంటీ పాడుతున్నావమ్మా? హలో వాయిస్ కట్ అయితా ఉంది నాన్న. ఒక్క నిమిషం
కృంగదీయు బాధలు ముఖము దాచక మానవి అనుగ్రహించి కృపను చూపుచున్నది. కృంగదీయు బాధలు ముఖము దాచక మానవి అనుగ్రహించి కృపను చూపుచున్నది. అక్కరా తీర్చిన ధైర్యమో నింపిన అక్కరా తీర్చిన ధైర్యమో నింపిన వింత ప్రేమది యేసు నాకు వరమది. వింత ప్రేమది యేసు నాకు వరమది. ప్రాణమిచ్చు గాఢమైన ప్రేమది. ప్రాణమిచ్చు గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది. నాకు అనుగ్రహించబడినది. ఊహ కందనంత ఉన్నతం మా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఆంటీ వందనాలు ఆంటీ. వందనాలు నాన్న. చక్కని పాట ద్వారా దేవుని స్తుతించిన ఏంజల్ కి వందనాలు. నిజంగా దేవుని ప్రేమ మన ఊహకు అందదు కదండి. ఎంతో ఉన్నతమైన దేవుడు. ఆయన ఉన్నతమైన ప్రేమ మన పట్ల చూపిస్తున్న దేవుడు, చూపించిన దేవుడు, చూపించబోయే దేవుడు, గొప్ప దేవుడు. మనం ఎంత ఆయనకు దూరమైనా కూడా కనికరించి తిరిగి ఆయన తన బిడ్డలుగా చేర్చుకునే దేవుడు, క్షేమం ఇచ్చే దేవుడు, ప్రేమ గల మన దేవుడు, కృప చూపే దేవుడు, మన మనవుల్ని ఆలకించి మన అక్కర్లన్నీ తీర్చే దేవుడు అండి. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. నిజంగా అద్భుతమైన దేవుడిని మనం కలిగి ఉన్నందుకు దేవునికే స్తుతులు, స్తోత్రాలు. మరి ఇంత మంచి చక్కని పాటను వినిపించిన ఏంజల్ కి మరొకసారి ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు. వందనాలు. కూడికలో భాగంగా సహోదరి ఒలివ పద్మ గారు మన మధ్యలో వాక్యాన్ని పంచుకుంటారు. ఆంటీ మీరేమైనా చెప్తారా? ఆంటీ నన్నే చెప్పమంటారు. ఆంటీ చెప్పండి అన్న. ఒలివ పద్మ గారు చీరాలలో ఉంటారు. ఆమె భర్త గారు సతీష్ గారు టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. వారికి ఒక పాప ఉంది. ఇంతకు ముందే మన సహవాసంలో ఎస్టర్ ప్రేయర్ వారియర్స్ లో సాక్ష్యం పంచుకున్నారు సహోదరి. అక్కడే చీరాలలో ఆమె సంఘంలో కొనసాగుతున్నారు. ఇప్పుడు మన మధ్య ఆమె సాక్ష్యంతో పాటు మనతో వాక్యం పంచుకుంటారు. చక్కగా శ్రద్ధగా విని దేవుని వాక్యాన్ని మనం కూడా బలపడినట్టుగా దేవుడు మనకు కృపను అనుగ్రహించును గాక. చీరాలు కాదమ్మా, చీరాలు కాదు, చిలకలూరుపేట నుంచి పొలాలు చేరి వెళ్ళింది ఆ పాప. ఓకే, సారీ అండి. చిలకలూరిపేట నుంచి ఒలివ పద్మ గారు వాక్యాన్ని పంచుకుంటారు. దేవుని నామానికి స్తోత్రాలు. కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వమైన వందనాలు. సమయం ఇచ్చిన నా హృదయపూర్వమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. వందనాలండి. ఇచ్చిన సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవుని నామానికే మహిమ. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ బంగారు పాదాలకు వెళ్ళి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నానయ్యా. ఈ సాయంకాల సమయంలో ప్రభా నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. నీ ప్రియ బిడ్డలతో కలిసి ఈ రీతిగా ప్రభా ప్రార్థించుటకు, ఈ రీతిగా అయ్యా నీ నామాన్ని మహింపరచుటకు, నీ నామాన్ని గొప్ప చేయుటకు అయ్యా, నీ వాక్యాన్ని ధ్యానించుటకు, నీ వాక్యాన్ని ప్రభా వివరించుటకు అయ్యా నా దగ్గర జ్ఞానం అయితే లేదు కానీ ప్రభా కేవలం నీ ఉచితమైన కృప, నీ జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. మా సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక ప్రభా నిన్ను మాత్రమే ఆధారం చేసుకొని నీ మాటలు వివరించడానికి జ్ఞానమును, శక్తిని, బలమును దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. అయోగ్యులము, అపాత్రులము, ఈ అర్హత లేని వారము కేవలం నీ ఉచితమైన కృప ద్వారా నీ రక్తాన్ని ఆశ్రయించిందని బట్టి మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు స్తోత్రాలు అయ్యా. వందనాలు అయ్యా. కాన్ఫరెన్స్ కాల్ ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వినగల చెవిని, గ్రహించే మనసును దయచేయండి అయ్యా. నీ వాక్యము జుంటితైన ధారల కంటే మధురమైనది కనుక మధురమైన వాక్యాన్ని ప్రభా అయ్యా ఎంతో శ్రద్ధ, భయభక్తులు కలిగి అయ్యా నేర్చుకున్నట్టుకు సహాయం చేసి అయ్యా
ఎక్కడైనా ఉపదేశాన్ని అడ్డగించి చేసే ప్రతి దురాత్మ చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధించమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి అయ్యా. నీ దాసురాలను సిలువు చాటును మరుగుపరచుకోండి. నా నోటికి బోరగా మీరుండండి. నన్ను మరుగుపరచండి. నీవే మహిమపరచుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. ఏది ఏమైనా ప్రభా, సమస్త ఘనత మహిమ నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు ఆంటీ అందరికి. వందనాలు. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. నీతిమంతునికి చదవగలిగిన వాళ్ళు చదవండి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 19వ వాక్యం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమల నుండి వారిని విడిపించును. 17లో ఉంది. దేవుని నామాన్ని బట్టి నీతిమంతులు అంటే ఎవరు అంటే, ఆయన రక్తాన్ని ఆశ్రయించి నిజంగా యేసుప్రభువే నిజమైన దేవుడని ఒప్పుకొని, ఎవరైతే మన పాపాలని ఆయన కాల్చిన రక్తము ద్వారా కడిగి వేసుకుంటామో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదము లేదు. అందరు పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. మనం నీతిమంతులము కాదు. మన భక్తి, మన నీతి, మన యథార్థత కేవలం మురికి గుడ్డల వంటిదే. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో అప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాము. ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, జాలిగల దేవుడు, మహిమగల దేవుడు కనుక మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఎన్నోసార్లు, అంటే నీతిమంతులకే వస్తాయి ఆపదలు, అవినీతి మంతులకు రావా అంటే వస్తాయి అందరికీ. కానీ నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకంగా ఉంటాయి అంట. కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, అనీతి మంతులకు వచ్చే ఆపదలు తొలగిపోతాయో తొలగిపోవో మనకు తెలియదు. కానీ నీతి మంతులకు కలిగే ఆపదలు అనేకాలు కలిగినా ఏం చేస్తాడంటే దేవుడు వాటన్నిటి నుంచి యెహోవాని విడిపిస్తాడంట. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈరోజు ఈ రీతిగా వాక్యం చెప్తున్నంటే దేవుని కృప. నేను ఎప్పుడు అనుకోలేదు, అసలు ఇలాగ చెప్తానని అనుకోలేదు, దేవునితో ఇలాగ నడుస్తానని నేను అనుకోలేదు. నా జీవితంలో దేవుడు చేసిన ఎన్నో మేళ్ళు, నిజంగా దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, నాకు ఇచ్చిన కృపను బట్టి, ఆయన నామాన్ని మహింపరచడానికి అర్హత లేకపోయినప్పటికీ కూడా దేవుడు నాకు ఇచ్చిన ఘనత నిజంగా నేను అనుకోలేదు. కానీ నేనైతే చిన్నప్పటి నుంచి చాలా భయభక్తులతో ఉండేదాన్ని. దేవుడు అంటే ఇష్టంగా ప్రార్థనకి వెళ్ళడం, పాటలు అంటే చాలా ఇష్టం, పాటలు పాడుతూ ఉండేదాన్ని. నాకు తెలియకుండానే దేవుని చిన్నప్పటి నుంచి దేవుని కృప నా మీద ఉంది. నేను అలాగా ఆయనతో నడవటం, చిన్న వయసులోనే 14 సంవత్సరాల వయసులోనే బాప్తిస్మం తీపించుకోవడం, రక్షణ తీర్మానం తీసుకోవటం, ఆయనతో నడవడం, అలాగ నేను చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఎంతగానో ఆయన కృపను గ్రహించి, మా నాన్న మా అమ్మ చదువుకోలేదు, వ్యవసాయ కుటుంబమే, వాళ్ళు చదివిస్తా ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటా ఉన్నాను. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి అన్ని విషయాల్లో దేవుడు, ఎందుకంటే ఆయనతో నడుస్తున్నాను, లోకంలో మనుషులను అనుసరించట్లేదు కానీ, నరులను ఆశ్రయించలేదు కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను కనుక తల్లిదండ్రులు చదువుకోనప్పటికీ, వారు మనకి సరైన గైడెన్స్ ఇవ్వనప్పటికీ కూడా దేవుడు ఎంతగానో ఆయన ఉచితమైన కృప చేత అన్ని క్లాసులు పాస్ అవడానికి, చదువులో కూడా, అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఎదగడానికి దేవుడు చూపిన మహాకృప. అప్పటి నుంచి దేవునితో నమ్మకంగా బ్రతకడానికి, అనేకులకు సాక్షులుగా సాక్ష్యము కలిగిన జీవితాన్ని కలిగి, నిజంగా ఒక ఊరిలో, ఇంటిలో, సంఘములో ఒక సాక్ష్యం కలిగి దేవుని కొరకు నిలబడే పాత్రగా ఉన్నానంటే అది కేవలం దేవుని ఉచితమైన కృప. అలాంటి కృప అనుగ్రహించాడు నాకు దేవుడు. అలాగే చదువులు అనుగ్రహించాడు. ఉద్యోగ విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. త్వరగా ఇంటర్మీడియట్ చదువుకోవడానికి, ఎక్కడ కూడా ఆపకుండా ఇంటర్మీడియట్ చదువుకోవడానికి, తర్వాత టీటీసీ చేయడానికి, డిఎస్సిలో జాబ్ లో సెలెక్ట్ అవ్వడానికి దేవుడు ఆశీర్వదించిన తీరు నాకు ఎంతో ఆశ్చర్యము. చాలా అసలు తలుచుకుంటే నిజంగా ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన దీనులను కటాక్షించేవాడని
పెంట కుప్పల మీద నుంచి బేదలను పైకెత్తువాడని. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంటది. చాలా దేవుడు చేసిన మేలుని బట్టి చాలా దుఃఖం కూడా వస్తుందండి నాకు. అలాగా దేవుని వాక్యం ద్వారా దేవుని నిజంగా చిన్నప్పటి నుంచి ఎన్నో ఎన్నో ఆపదలు, ఎన్నో అపాయాలు, కానీ వాటన్నిటి నుంచి తప్పించుకుంటూ వచ్చాడు దేవుడు. అందుని బట్టి నేను నిజంగా దేవునికి ఆయన ప్రేమను రుచి చూసిన దాన్ని బట్టి, ఆయన జ్ఞానాన్ని, ఆయన అనుభవాన్ని, ఆయన చేసిన మేళ్ళన్నింటినీ కూడా అనుభవపూర్వకంగా చెప్పడానికి నాకు ఇచ్చిన ఈ కృప దేవుడు. మ్యారేజ్ అయింది, పాప పుట్టింది. నాకు చిన్న సాక్ష్యం ఉంది, ఆ సాక్ష్యం కూడా పంచుకుంటాను దేవుని నామాన్ని బట్టి. పాప పుట్టింది, పాపకి 8 years వచ్చాయి. మధ్యలో పాప పుట్టిన తర్వాత 3 years కి హాస్పిటల్కి వెళ్తే నీటి పొడుగులు ఉన్నాయి అమ్మ అని చెప్పారు. సరే మెడిసిన్ వాడుతా ఉన్నాను. ఎలా అంటే గైనకాలజిస్ట్ మంచి 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 గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను. ఒక 2-3 months మెడిసిన్ వాడుతా ఉన్నాను. అలాగా నాకు నీటి పొడుగులు ఉన్నాయి అమ్మ అని చెప్తూ వచ్చారు. సరే అని నేను చూపించుకుంటా ఉన్నాను, టాబ్లెట్లు వేసుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను. అయ్యా నాకు ఒక కుమారుని దయచే ప్రభా, కుమార్తెను ఇచ్చావు కదా, ఇంకొక గర్భఫలం ఇయ్యని ప్రార్థన చేస్తా వచ్చాను. ప్రార్థన ఆలకించిన దేవుడు, నేను పోయిన సంవత్సరం 2023 సంవత్సరం మార్చిలో బీఈడి చదవడానికి దేవుడు అనుగ్రహించిన కృప. జాబ్ వచ్చి 8 years అవుతుంది. 8 years అయిన తర్వాత పుల్లల చెరువులో జాబ్ చేస్తూ ఉన్నాను. జాబ్ చేస్తూ ఉన్నప్పుడు వాణి ఆంటీ బస్సులో కలిశారు ఒకరోజు, వినుకొండ వస్తూ ఉంటుంటే. ఆంటీని చూసి నేను అయ్యో బాగా దేవుని బిడ్డలాగా ఉందని వెళ్ళి పలకరించాను. అలాగా దేవుడు ఈ ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ నాకు పరిచయం చేశాడు. అందుని బట్టి నేను దేవునికే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఆ ప్రయాణంలో ఆంటీ కలిసిన తర్వాత ఇట్లా నా సాక్ష్యం పంచుకోవడం జరిగింది. కేజీ ఆంటీ గారు పాట పాడాను, చాలా బాగుందమ్మా, నీ సాక్ష్యం బాగుందిరా, చెప్పమ్మా అని దేవుడు మరొకసారి నాకు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ. ఇంకా పాపకి 8 years అవుతుంది, పిల్లలు లేరు. ప్రార్థన అయితే చేస్తున్నాను. అయ్యా నువ్వే కరుణించు, నేనైతే డాక్టర్లు నమ్ముకోవట్లేదు, మనుషులు నమ్ముకోవట్లేదని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుని మహాకృప. బీడి సెలవుల్లో ఉపవాసం ఉండి ప్రార్థించడానికి హన్నా ఏ రీతిగా మొరపెట్టిందో, ఏటేటా షిలోహులను మందిరానికి వెళ్ళి మొరపెడతా ఉందో అలాగే నేను కూడా మొరపెడుతూ వచ్చాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు ఒక గర్భఫలం అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికే మహిమ. నిజంగా ఎంతో గొప్ప విషయం అండి. నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు టాబ్లెట్లు వేసుకుంటాను కదా, నాకు ఎందుకో నమ్మకం కలగలేదు. నేను ఎప్పుడైతే ఉపవసించి ప్రార్థిస్తున్నానో దేవుని సన్నిధిలో, చిలకలూరుపేటలో ఉన్న తండ్రి సన్నిధి మందిరానికి వెళ్ళి బుధవారం, శుక్రవారం ఉపవాసంతో ప్రార్థిస్తున్నప్పుడు, రోధిస్తున్నప్పుడు దేవుడు నా ప్రార్థనలకి ఒకటే ప్రార్థించాను, ప్రభా నీ బిడ్డలుగా ఈ లోకంలో నీ మహిమార్థమై జీవించాలి కదయ్యా. మరి అయ్యో ఈ అమ్మాయి చాలా ప్రార్థన చేసిద్ది, చాలా భక్తిగా ఉండేది, చాలా పాటలు బాగా పాడుతుంది, మరి ఈ అమ్మాయికి ఎందుకు దేవుడు గర్భఫలం ఇవ్వలేదు? వీళ్ళ భక్తి నిజమైనది అయితే, వీళ్ళ భక్తి వీళ్ళకి ధైర్యం పుట్టించింది అయితే, వీళ్ళకి ఎందుకు పిల్లలు పుట్టలేదు అని ఒక శాపగ్రస్తంగా నేను నిలిచిపోకూడదు కదయ్యా. నీ నామానికి అవమానకరంగా నేను ఉండకూడదు ప్రభా, నీ నామానికి మహిమకరంగానే నేను ఉండాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి నాకు గర్భఫలం ఇచ్చాడు. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం. అలాగా ప్రేయర్ వారియర్స్ నేను సాక్ష్యం చెప్పినప్పుడు కూడా అందరూ నా కొరకు ప్రార్థన చేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అలాగా దేవుని వాక్యం ద్వారానేనండి ప్రతి విషయం కూడా దేవుని దగ్గరే మొదలుపెడుతుంటాను, మనుషుల మీద ఆధారపడను. దేవుడు చేసిన మహాకృప, ఆయన మేళ్ళన్నిటి కొరకై స్తోత్రాలు. అలాగే ఈ వాక్యము ఆంటీ నిన్న ఫోన్ చేసమ్మా నాకు కొంచెం ఫీవర్ గా ఉంది, ఈ రోజు మాట్లాడాలమ్మా అన్నప్పుడు నాకు ఎందుకో దేవుడు పదే పదే నాకు ఈ రోజు అసలు నిద్ర కూడా పట్టలేదు. మధ్యాహ్నం కొంచెం తిని పడుకుంటాను, అంటే ప్రెగ్నెన్సీ కదా కొంచెం రెస్ట్ కావాలని కొద్దిసేపు పడుకుంటాను, స్కూల్కి వెళ్ళకపోతే, లేకపోతే స్కూల్కి వెళ్తే వెళ్తాను. అలా పడుకున్నప్పుడు నాకు ఇదే వాక్యం గుర్తు చేస్తా ఉన్నాను. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. మనకు అలాగే నీతిమంతులుగా ఉన్న వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు భక్తులు. ఏబు నీతిమంతుడే, ఏబు యథార్థవంతుడే, న్యాయవర్తనుడే. కానీ దేవుడు ఏబుకి ఎన్నో పరీక్షలు పెట్టాడు, ఎన్నో శ్రమలు, వాటన్నిటి నుంచి విడిపించాడు. దేవుడు 2 దీవెన దయచేశాడు. అలాగా నా జీవితంలో కూడా దేవుడు ఒకవేళ శ్రమల్లో, కష్టాల్లో, ఆపదలో కృంగిపోతున్నానని మనం దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే మనల్ని నమ్ముకున్న దేవుడు నీతిమంతుడు. ఆయన ఎవ్వరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆశ్రయించిన వారిని ఎవ్వరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకిస్తాడు. నీతిమంతులకు ఎప్పుడైతే మనం తీర్చబడతామో, మన నడక, మన పడక, మన నోటి ప్రవర్తన, నోటి మాటల ద్వారా ఎలాగైతే మనం పరిశుద్ధపరచాం, అంటే మనకై మనం పరిశుద్ధులుగా తీర్చబడలేదు, మనకై మనం నీతిమంతులుగా తీర్చబడలేదు, కానీ కేవలం ఆయన రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా, యథార్థవంతులుగా, న్యాయవంతులుగా ఒకప్పుడు పాపులమే, ఒకప్పుడు అన్యులమే, కానీ ఎప్పుడైతే ఆయన రక్తాన్ని ఆశ్రయించామో, ఆయన రక్తంలో మనం పాలిభాగం
తీసుకుంటూ ఉన్నామో అప్పటి నుంచి మనం నీతిమంతులుగా తీర్చబడతాం కనుక నీతిమంతులు మొరపెట్టినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు కనుక మనం మొరపెట్టినప్పుడు మన మొర ఆలకించి మన ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడు కనుక మనందరం అలాగ నీతిమంతులుగా ఉండి నీతిమంతులుగా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎన్ని ఆపదలు కలిగినా గానీ వాటన్నిటిలో నుంచి ఆయన విడిపిస్తాడు. ఇక్కడ మనం ఒక వాక్యం గుర్తు చేసుకుందాం. 1 యోహాను పత్రిక 1:9 చూసినట్లయితే, చదవగలిగిన వాళ్ళు చదవండి. 1 యోహాను పత్రిక 1:9. మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. చూడండి ఎంత మంచి వాక్యం అండి, ఎంత మంచి వాక్యం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, మనం ఎప్పుడైతే పాపములను మనం ఒప్పుకుంటామో ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రునిగా చేయును. ఎంత మంచి మాట, ఎంత గొప్ప మాట. అసలు ఆలోచిస్తే ఊహకు అందదండి. ఎవరు క్షమిస్తారండి? ఇప్పుడు తల్లిదండ్రులు క్షమించలేరు. కొంతమంది ఎంత దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నా కానీ కొన్ని విషయాల్లో క్షమాపణ లేని వారుగానే జీవిస్తూ ఉంటారు. కానీ ఆయన పరమ తండ్రి, గొప్ప తండ్రి, నీతిమంతుడు, నమ్మదగిన వాడు. మన మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజును నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని లేఖనం సెలవిచ్చినట్లుగా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం ఒప్పుకుంటే మన నోటితో మనం అయ్యా నేను పాపిని, నన్ను క్షమించాయి అన్నప్పుడు మన పాపములన్నిటిని క్షమించి సమస్త దుర్నీతి నుండి, సమస్తమైన నీతి కానిది ఏదైతే ఉందో అదంతా దుర్నీతే కాబట్టి ఆ దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేసింది. ఎవరు చేశారంటే కేవలం ఆయన ఒక్కడే చేయగలడు, ఎవరు చేయలేరు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఎంతైనా నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం ఆయన ఆశ్రయించినప్పుడు ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి దేవునికి ఎంతైనా నమ్మకస్తులుగా మనం బ్రతకాలి. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనకి ఒక కుటుంబం చూస్తాము. ఒక కుటుంబం వాళ్ళు నీతిమంతులుగా ఎలాగ బ్రతికారో లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని వాక్యాలు ధ్యానించుకుందాం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో చదవండి అమ్మా, 7 వరకు చదవండి, తర్వాత మళ్ళీ చదువు. అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనంలో, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. ఇతడు యాజకుడు, జకర్యా అని ఆయన ఉన్నాడు హేరోదు దినములలో. ఎవరంటే ఆయన యాజకుడు, అంటే దేవుని పనిచేసే ఆయన. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. ఆ ఎలిజబెత్ కూడా జకర్యా యాజకుడు కనుక ఈమె కూడా యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ భర్త ఏం చేస్తాడో ఆ పనికి కట్టుబడి ఆమె కూడా యాజక ధర్మాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ దేవుని పరిచర్యలో, దేవుని పనిలో భాగస్వాములు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పును, అన్ని సకలం అంటే అన్ని ఆజ్ఞల చొప్పును. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మనకి ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే? ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి? 10 ఆజ్ఞలు. అన్ని ఆజ్ఞలను చొప్పున, సకలమైన అంటే ఇంకా అన్ని, చాలా చాలా ఆజ్ఞలు అని అర్థం. అన్ని ఆజ్ఞలను 10 ఆజ్ఞలను చొప్పునను న్యాయ విధులను చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు. నిరపరాధులు అంటే ఎవరండి? అపరాధము చేయని వారు, ఎవరికి కూడా అపకారము తలంచిన వారు, ఎప్పుడైనా ఎవరికైనా సహకారం చేసే మనసే కానీ చేతైతే అంటారు కదా పెద్దోళ్ళు, చేతైతే మంచి చేస్తే మంచిది కానీ చెడు చేయకూడదు అన్నట్లుగా వాళ్ళు చేతైన కాడికి మంచి చేయడానికి అనేకుల పక్షాన వాళ్ళు యాజకులు కనుక వారి పాప పరిహారార్థాల కోసం మరి
ఆ న్యాయ విధుల చొప్పున ఆజ్ఞల చొప్పున వారి పాత నిబంధన ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు కనుక అపరాధులుగానే తీర్చబడుతున్నారు. నిరపరాధులుగా ఉన్నారు. నిరపరాధులు, వాళ్ళ మీద అపరాధం మోపడానికి లేదు. నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులు. వీళ్ళు మనుషుల దృష్టికి నీతిమంతులుగా లేరండి, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప సాక్ష్యం ఈ కుటుంబానికి. చూడండి దేవుడు ఎంత కృప అనుగ్రహించాడో. అసలు జకరియా ఎలిజబెత్ గారి కుటుంబంలో ఆయన ఆజ్ఞల చొప్పున కొంతమంది దేవుని యందు భయం కలిగి ఉంటే భక్తి కలిగి ఉండరు, భక్తి కలిగి ఉంటే భయం కలిగి ఉండరు. భర్త దేవుని నమ్ముకొని దేవుణ్ణి అమ్మడిస్తా ఉంటే భార్య తనకు విరోధంగా లోకానుసారమైన పనుల్లో మునిగిపోతూ లోకానుసారంగా జీవిస్తా ఎంతో మంది దైవ సేవకులు పతనమైనట్లుగా మనం ఈ లోకంలో ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మనుషులను అది మాదిరిగా పెట్టుకొని మన జీవితాలను కొనసాగించడం కాదు, కానీ దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యంలో ఉన్న కొంతమంది వ్యక్తులను మనము మాదిరిగా తీసుకొని మాదిరిగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసిన దేవుడు మన జీవితాల్లో చేయడా? వాళ్ళ జీవితాల్లో అనేకమైన ఆపదల నుంచి తొలగించినప్పుడు మన జీవితాల్లో కూడా చేయడా? కానీ మనము కొంతమంది మనుషులను ఆధారంగా చేసుకొని మనుషులు జీవించినట్లుగా జీవించడానికి చూస్తూ ఉంటారు. కానీ అది బైబిల్ ప్రకారము దేవుని వాక్యానుసారం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నాకు తెలిసిన పద్ధతి, నేనైతే ఇలాగే ఉంటాను. నాకు మనుషులను కొంతమంది ఆధారం చేసుకుని మనుషులు పూజ, అమ్మ వీళ్ళు దేవుళ్ళు, మనుషులు కాదు నమ్మదగిన వాళ్ళు, దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. కానీ పౌలు భక్తుడు అన్నట్టు నన్ను పోలి మీరు నడుచుకుని అంత ధైర్యంగా ఎవరు చెప్పగలరు? దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున అన్ని విషయాల్లో ఆయన న్యాయానికి, నీతికి, అపరాధులుగా ఎంచబడి నీతిమంతులుగా ఎంచబడినప్పుడు మనం కూడా ధైర్యంగా చెప్పొచ్చండి. నేను ఎలాగ దేవుని పోలి నడుచుకుని నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నట్టు అంత ధైర్యంగా చెప్పబడిన దైవ సేవకుడు, ఎంతో మందిని ప్రభావితం చేసిన పౌలు వలె అలా ఉండాలంటే అందరికీ చేత కాదు కనుక కొన్ని విషయాలు ఉంటాయి. కానీ వాటిని మాదిరికరంగా మనం తీసుకోకుండా ఒక్కటే మనం తీసుకోవాల్సిన దేవుని ఒక్కనే మాదిరిగా తీసుకోవాలి. ఆయనకే మనము ఇదిగా ఉండాలి. ఆయన నామాన్ని బట్టి ఆయన అనుసరించినప్పుడు మనం మనుషులకి అవిధేయులుగా బ్రతకడం మన వల్ల కాదు. అవిధేయులుగా బ్రతకలేము. నిరపరాధులుగానే బ్రతకగలుగుతాము, నీతిమంతులుగానే బ్రతకగలుగుతాం. కనుక అనేకులను మనల్ని బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి అనేకులను దేవుడి వైపు మళ్లించడానికి మనకు దేవుడు ఆ కృపానుగ్రహిస్తాడు. అలాగ నడుచుకోవాలని దేవుని బట్టి నేను అనుకుంటున్నాను. వాక్యాన్ని బట్టి న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అలాగా వాళ్ళ వల్లే మనం కూడా దేవుని దృష్టికి నీతిమంతులై ఉండాలి. ఎలిజబెత్ అయితే కొంతమంది అనుకుంటారు, మరి వాళ్ళంతా యాజక ధర్మం చేస్తున్నారు, భార్యాభర్తలు ఇరువురు కూడా వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా దేవునితో నమ్మకంగా ఉన్నారు. మరికి ఎందుకు శ్రమలు, ఎందుకు ఆపదలు, వారి జీవితంలో ఎందుకు కొరత అంటే దేవుని నామాన్ని మహింపరచడానికి. కొంతమంది తెలియక, నేనైతే అనుకునేదాన్ని, అయ్యో నేను ప్రార్థనకి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యం నేను ఎక్కడ ఉన్నా, ఉద్యోగం చేసే దగ్గరైనా, నేను అత్తగారి ఊర్లోనైనా అమ్మగారి ఊర్లోనైనా ఎక్కడున్నా కానీ బుధవారం కూడికలైనా శుక్రవారం కూడికలైనా నాకు అవకాశం ఇస్తే దేవుని వాక్యం చాలా బాగా మాట్లాడతాను. దేవుడు నాకు ఇచ్చిన కృప అంటే నేనేదో గొప్పదాన్ని గనురాలు, నేనేం ట్రైనింగ్ తీసుకోలేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ఎన్నో ఆత్మల్ని, ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఎన్నో ఆత్మలు ఆయన దగ్గర నడిపించడానికి, దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని వాక్యాన్ని ఆయన శక్తిని ఆశ్రయించి నేను ప్రార్థించినా కానీ వాక్యం చెప్పినా కానీ కొన్ని ఆత్మలో ప్రభావితం చేయబడి దేవుని దగ్గరికి నడిపించడం జరిగింది. అలాగా ఆ దేవుని శక్తితో, పరిశుద్ధాత్మ ప్రేరణతో అనేకులు నడిపించినప్పుడు నేను ఎందుకు ఎలుతుగా ఉండాలి ప్రభా? మరి జకరియా ఎలిజబెత్ జీవితంలో చేసావు కదా కార్యం, అంటే నాలో దోషం ఉందా, నాలో పాపం ఉందా, నాలో ఏమైనా శాపం ఉందా ప్రభా? అయ్యా నాకు క్షమించు, నేను తెలియని దోషాలు ఏమంటే నీకు వ్యతిరేకంగా నేను ఏమైనా కార్యాలు చేస్తున్నాను, క్షమించయ్యని దేవుని ఆశ్రయించినప్పుడు నాకు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తాను. నిజంగా నేను జకరియా ఎలిజబెత్ జీవితాన్ని ఒక మాదిరిగా తీసుకున్నాను, హన్నాని ఒక మాదిరిగా తీసుకున్నాను. మనుషులు ఎగతాళి చేశారు, ఇక పుట్టరు వాళ్ళకి పిల్లలు, ఏం లేదు, వాళ్ళు ఒక చోట, భర్త ఒక చోట ఉంటాడు, భార్య ఒక చోట ఉండిద్ది, వాళ్ళకి పుట్టరు, ఏం లేదు, ఒక్కతేలే అని నేను ముందు పోతాను. వెనక ఎగతాళి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు కనుక ఆయన బిడ్డలను తలగా ఉంచుతాడు కానీ తొక్కగా ఉంచడు కనుక ఆయన చేసిన కార్యాన్ని బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి నేను ఎంతో అదృష్టవంతురాలని, ఎంతో ధన్యురాలనమ్మా. నా జీవితంలో చేసిన మేలుని బట్టి అలాగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను అట్లాగా దేవుని వాక్యాన్ని పోల్చుకుంటాను, దేవునితో నడిచిన బిడ్డలతో పోల్చుకుంటాను. అలాగా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనం అట్లాగే ఉండాలి. దేవుడు మనుషుల్ని బట్టి కాదు కానీ దేవుని వాక్యాన్ని బట్టి, దేవునితో నడిచే విధానాన్ని బట్టి, ఆయన వాక్యం ధ్యానించే కొద్దీ ఆయన భక్తులను కొంతమందిని మన జీవితాల్లో, నిజ జీవితాల్లో ఉంచాడు కనుక బైబిల్ గ్రంథంలో ఆ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. వాళ్ళలాగా మనం ఎందుకు ఉండకూడదు, వాళ్ళలాగా మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు,
ఎందుకు సాతాన్ని జయించకూడదు, ఎందుకు శరీరాశను, నేత్రాశ, జీవపడమ్మ వీటన్నిటిని జయించకూడదని మనం ఒక వైరాగ్యం కలిగి ఆత్మలో తీవ్రత కలవరమై పట్టుదల కలవరమై ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటన్నిటి మీద మనకు జయమిస్తాడు. కనుక అలాగా మనము ప్రార్థన చేయాలని, ఇప్పుడు జకరియా ఎలిజబెత్ జీవితంలో చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా చేస్తాడు. మన ప్రార్థన అన్నిటన్నిటికీ వ్యర్థంగా పోదు, అది నిజంగా ప్రార్థన ఫలించిద్దని నేను ఒక గొప్ప సాక్షిని ఆ విషయంలో. నేను నిజంగా ఈ రీతిగా చెప్పగలుగుతున్నా అంటే అనుభవించాను కనుక చెప్పగలుగుతున్నాను. కనుక అలాగా మనందరం కూడా దేవుని మీద ఆనుకోవాలి. దేవుని దృష్టికి మనం యథార్థవంతులుగా, నీతిమంతులుగా, న్యాయవంతులుగా తీర్చబడాలని వాక్యాన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నాను. ఎలిజబెత్ గొడ్రాలు వారికి పిల్లలు లేకపోయి వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైన. మరి వీళ్ళిద్దరూ ఆయన ఆజ్ఞలను చొప్పున నడుస్తున్నారు. మరి వాళ్ళ న్యాయవిధుల చొప్పున నడుచుకుంటున్నారు, నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. మరి ఎందుకు వీళ్ళకి దేవుడు పదవి చేశాడు, ఎందుకు వాళ్ళకి పిల్లలు లేకుండా చేశాడు? చూడండి, ఎంత అనుకుంటారు కదా చాలా మంది, వీళ్ళు భక్తులు, వీళ్ళకి ఎందుకు దేవుడు చేయలేదంటే చేస్తాడు ఖచ్చితంగా. తగిన సమయం మందు ఆయన చేసే దేవుడు. అలాగా 6వ వచనం 8 నుంచి చదువుకుందాము. జకరియా తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయం మందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకరియా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కలును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. చాలా అండి, కొంచెం వివరించుకొని మళ్ళీ వెళ్దాం. అంటే అక్కడ ఒక తరగతి క్రమం చొప్పున, అంటే ఈ యాజకుడు ఈ రోజు అని ఒక ధర్మం ఉంది అక్కడ, యాజక ధర్మము. అంటే తరగతి క్రమంగా దేవుని ఎదుట వాళ్ళు యాజక ధర్మం జరిగిస్తా ఉంటారు. అట్లా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్లి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చింది. ఎవరికంటే జకరియా గారికి. ఆయన యాజకుడు కదా, దేవుని పనిచేసేవాడు కదా, అతనికి వంతు వచ్చింది. అప్పుడు ఆ ధూపం వేసే సమయంలో ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేస్తా ఉన్నారు. యాజకుడు లోపల ధూపం వేస్తూ ఉన్నాడు. సమూహం అంతా కూడా ధూప సమయం అంతా ప్రజలందరూ కూడా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా. చూడండి, జకర్యాకి వృద్ధాప్యం, వాళ్ళిద్దరు వృద్ధులు. అప్పుడు వచ్చింది సమయం, దేవుని నామాన్ని మహింపరచుకోవడానికి, వాళ్ళని బట్టి దేవుని నామం చెప్పుకోవడానికి, గొప్ప చేయబడడానికి ప్రభువు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూశాడు. జకర్యా ఎవరిని చూశాడంటే ప్రభువు దూతను చూశాడు. తొందరపడి భయపడిన వాడాయను. అంతే కదా, రోజు ఎవరు రారు, ప్రభు దూత రాదు, ఏం రాదు. ఆయన ప్రకారం ఆయన యాజక ధర్మం చేస్తా ఉంటాడు. ధూపవేదిక వేస్తాడు, ప్రార్థన చేస్తాడు, వస్తాడు. అంతేగాని ప్రభువు దూత కనబడలేదు. ఒక్కసారిగా కనబడేసరికి ఆయనకి, ఎవరికైనా అంతే కదా, ఒక్కసారిగా ఏదైనా కనబడినప్పుడు, ఏదైనా తెలియని వింత జరిగినప్పుడు చాలా కంగారు పడిపోతాం, తొందరపడిపోతాం, భయపడిపోతాం. అలాగే భయపడిన వాడయ్యాడు జకర్యా. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. దేవునికి స్తోత్రం. ఎంతమంది, చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ ఒక గొప్ప సందేహం అండి, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో ఆలకించడో, నా ప్రార్థన ఈ కప్పు దాటి పైకి పోయిద్దో పోదో, ఎంత గొప్ప సందేహంతో చేస్తా ఉంటారు. ఆనాడు పేతురుని చెరసాలలో బంధించినప్పుడు ప్రార్థన చేస్తా ఉంటారు. ఎక్కడ గుంపుగా ప్రార్థన చేస్తా ఉంటారు, మరీ గృహంలో ప్రార్థన చేస్తా ఉంటారు కదా. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అందరు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు, కానీ బయట పేతురు వచ్చి తలుపు తడుతున్నప్పుడు ఎంతమంది పేతురు స్వరం గుర్తుపెట్టారు? ఒక చిన్న పాప గుర్తుపెట్టింది కదా. ఆ పాప పేరు గుర్తు రావట్లేదండి నాకు. రోదే అనే చిన్నది, చూడండి ఆ పాపకున్న విశ్వాసం చూడండి, ఎంత గొప్ప విశ్వాసము. వీళ్ళందరూ పెద్దోళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారు, కానీ వాళ్ళు పేతురుని విశ్వసించట్లేదు, పేతురు స్వరాన్ని గుర్తుపట్టట్లేదు. కానీ ఆ చిన్నది ఆ పేతురు స్వరం మీద ఒక మనసు వేసింది. వీళ్ళు ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు మన దేవుడు, ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇస్తాడని. బయట పేతురు తలుపు తడుతున్నప్పుడు పేతురు స్వరం విని చిన్న పాప గుర్తించిందండి. ఎంత గొప్ప విషయం.
అలాగా కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేస్తాం గాని నా ప్రార్థన దేవుడు వింటాడా ఏండో, నా ప్రార్థన ఆలకిస్తాడు సందేహం. ఏమని చెప్తుంది దేవుని వాక్యం? మీరు ప్రార్థన చేసినప్పుడు అడుగు వాటి ఎడలను పొంది ఉన్నామని నమ్మండి. సందేహపడకుండా సందేహపడకుండా మన హృదయంలో అవిశ్వాసం చూడండి. అప్పుడు అబ్రహాము వృద్ధుడు, కానీ దేవుడు ఏం చెప్పాడు? 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను నీకు నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తానన్నాడు. విశ్వసించాడు కదా, విశ్వసించాడు. సందేహించాడో, విశ్వసించాడు. కానీ దేవుడు గొప్ప ఆయన విశ్వాసాన్ని బట్టి 100 సంవత్సరాల వయసులో తనకి ఇస్సాకును అనుగ్రహించాడు కదా. దేవుడు నిజంగా మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచలేడండి. దేవుడు చేసిన కార్యాలు ఎన్నో కార్యాలు అసలు కొంతమంది భక్తుల జీవితాలు, వీళ్ళ జీవితాల్లో కూడా దేవుడు, మనం అనుకుంటా ఉంటాం మన ప్రార్థన వినపడడు దేవుడికి, మనం అంత భక్తి పరులమా అంటే మనకేంటంటే సాతాను మన భక్తి మీద మనకే అపనమ్మకాన్ని కలుగజేస్తా ఉండిద్ది అనమాట. అప్పుడు మనం ఆత్మతో, దేవుని ఆత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవుని వాక్యం మీద పాటించకుండా విశ్వాసులుగా బ్రతకడం అనేది అది అసంభవం. శరీరానికి ఈ ఆహారం 3 పూట్ల అవసరం. ఈ కొంతకాలం ఉండే శరీరానికే 3 పూట్ల అవసరం ఆహారం తీసుకుంటున్నామే మనం. మన నిత్యం యుగములు దేవునితో నడవాలి, దేవునితో గడపాలి. మరి నిత్యం మన పరలోక రాజ్యం మరణించిన తర్వాత కూడా ఆయనతో యుగములు జీవిస్తాం కనుక ఆత్మబలం ఎక్కువ ఉండాలా, శరీర బలం ఎక్కువ ఉండాలా? ఆత్మబలం ఎక్కువ ఉండాలి. ఆత్మబలం ఎక్కువ ఉండాలి. అప్పుడు ఆత్మబలం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు మన శరీరాన్ని జయించగలుగుతాం. ఆత్మబలం తగ్గినప్పుడు శరీరాన్ని జయించలేము. శరీరాశలకి వీటికే మనం అవిధేయులైపోతాం. కనుక విశ్వాసం అనేది చాలా గొప్పది. నా ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఎవరు చెప్తారు నాకు మొరపెట్టండి, నన్ను అడగండి నేను మీకు ఇస్తానని ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరు చెప్తారు? మనకి కంటికి కనబడే వాళ్ళు చెప్తేనే మనం నమ్మం కదా. అలాంటిది మరి కంటికి కనబడదు మన దేవుడు వాక్యమైన దేవుడు. మన వాక్యాన్ని హృదయం అనే పలకల మీద రాసుకొని ఇది నిజము, ఇది సత్యమని మనం నమ్మినప్పుడు ఎన్నో కార్యాలు మన ప్రార్థన ఆలకించి మన జీవితాలు అల్పులము అయోగ్యులమైన మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేసిన దేవుడు నిజంగా భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఎందుకు చేయడు? ఎందుకు నా ప్రార్థన నేను ఎందుకు అలాగా జీవించకూడదు? వాళ్ళలాగా నేను ఎందుకు ఉండకూడదు? ఒక దానియేలు వల్ల నేను ఎందుకు ఉండకూడదు? దావీదు వల్ల నేను ఎందుకు ఉండకూడదు? ఎస్తేరు వల్ల నేను ఎందుకు ఉండకూడదు? నాకైతే చాలా 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 ఇష్టం అండి ఎస్తేరు జీవితం అంటే నాకు అంత చాలా ఇష్టము. ఎస్తేరులాగా బ్రతకాలి, ఎస్తేరులాగా ఉండాలి ప్రభా. ఎస్తేరు తన జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన విడిచిన రూతమ్మ ప్రేమలా, నీతి కొరకు తన విడువక హత్తుకున్న రూతమ్మ ప్రేమలా, హన్నావల దొర్కావల ప్రిస్కిల్ల బోల విశ్వాసవనితల, హన్నావల మన దొర్కావల ప్రిస్కిల్ల బోల విశ్వాసవనితల. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. నిజంగా ఎస్తేరు జీవితం ఎంత గొప్ప జీవితం అండి. స్టార్ అంతే ఎస్తేరు. నీతిమంతులు బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రాలను పోలిన వారే ఎప్పుడు నిరంతరం ప్రకాశిస్తారని. ఎస్తేరు ఒక పేద అమ్మాయి, తన పినతండ్రి మొర్దెకై దగ్గర పెరిగింది. ఏ ఎన్నిక లేదు, తల్లిదండ్రులు లేరు, నాన్న వాళ్ళు లేరు, ఒక తండ్రి. అది అన్న వరుస అయిన తండ్రిగా స్వీకరిస్తూ ఆమె సాగుతున్నప్పుడు దేవుని అందులో భయభక్తులు కలిగి దేవుడికి లోబడి ఆమె చేసిన కార్యాన్ని బట్టి దేవుడు ఆమెను హెచ్చించిన విధానాన్ని బట్టి ఆమె చేసిన ప్రార్థన, ఆమె కలిగిన సాక్ష్యము తన జాతిని యోధా ప్రజలందరూ రక్షించుకోవడానికి దేవుడు చూపిన మహాకృప. అలాగా బ్రతికినప్పుడు మనము కొంతమందినైనా కొన్ని ఆత్మలైనా ప్రభావితం చేయగలుగుతాము. మన కుటుంబాల్లో మన సంఘములో అనేకులను ప్రభావితం చేయగలుగుతాం. కనుక నాకు ఎస్తేరు జీవితం చాలా ఇష్టంగా ఉండేది. ఎస్తేరులాగా నేను ఎందుకు ఉండకూడదు? ఎస్తేరులాగా నేను ఎందుకు చేయకూడదు ప్రార్థన? ఎస్తేరులాగా నేను ఎందుకు ప్రజల కొరకు అంగలార్చకూడదు? కరోనా టైంలో ఇక్కడ ఈ చర్చిలో అయితే పాస్టర్ గారు రారండి, ఆయన కరోనాని పక్క ఊరు నుంచి రావాలి,
దేవుడిచ్చిన మహాకృపను బట్టి కరోనా టైం మొత్తం కూడా ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడిచ్చిన మహాకృప. అయితే చుట్టుపక్కల కరోనాతో మరణించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ పల్లెలో, ఈ గ్రామంలో ఇక్కడ చేసిన ప్రార్థన దేవుడు ఎంత చక్కగా అయినాడంటే, కరోనాతో వీళ్ళు చనిపోతారు అన్న వాళ్ళు కూడా వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించిన దేవుడు ఎవరిని మరణానికి అప్పగించలేదండి. ఒక అక్క అయితే చేసిన ప్రార్థనను బట్టి ఆమెకున్న ఆ కరోనా సిచ్యువేషన్ దేవుడు తప్పించిన దాన్ని బట్టి ఒక ఆత్మ రక్షింపబడింది. అందుని బట్టి నేను ఎంతగానో స్థుతిస్తాను. అలాగా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు మా జీవితాల్లో. ఆయన చేసిన మేళ్ళన్నిటి కొరకు నేను ఎంతగానో ఆయనకు నిజంగా నా బ్రతుకు దినములన్నీ కూడా ఆయనకు నేను రుణస్తురాలనే కనుక అలాగా ఇంకా ముందుకు సాగాలని, అనేకులను ఆయన వైపు నడిపించాలని నా తాపత్రయం. నాకు ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏది ఆశించినా కానీ, ఇప్పుడు అదే కదా చెప్తుంది, ఏది ఆశించినా కానీ అంతా మట్టే, ఈ శరీరంలో కలిసిపోయేదే. లోకానుసారమైన బంగారమా, ఎక్కడి నుంచి వస్తుంది బంగారం? మట్టి నుంచి వచ్చేదే. మన దేహమా, మన అందమా, కొన్నాళ్ళకి మనం వెళ్ళి మట్టికి మట్టి మన్ను అయిపోవాల్సిందే. మన ఆత్మ ఒక్కటే దేవుని యొద్దకి, ఆయన దయచేసిన ఆత్మ ఒక్కటే ఆయన యొద్దకి చేరుతుంది కనుక ఆత్మానుసారమైన విషయాల మీదే మనం మనసుంచుకొని, ఆత్మానుసారమైన కొంతమందిని అగ్నిలో నుంచి లాగినట్లు రాగాలి, కొంతమందినైనా రక్షించాలి. వారి ఆత్మలకు, ప్రాణాలకు రేపొద్దున దేవుని ఎదుట మనం వెళ్ళి ఆయన సింహాసనం ఎదుట కూర్చున్నప్పుడు, మనం వెళ్ళినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడు అని అనిపించుకోవాలని ఎంతో ఆశ ఉంది కనుక నన్ను బట్టి మీ అందరూ కూడా ప్రార్థించండి. వాక్యం ఇంకా ఉంది, చదువుకుందాం. జకరియా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును. దేవుని దూత చెప్తుంది ఎవరికి? జకరియాకి చెప్తుంది, ఎలిజబెత్ నీ కుమారుని కను, అతనికి యోహాను అని పేరు పెడు. అప్పుడే చెప్పేస్తుంది, పేరు కూడా చెప్పేశాడు, పేరు కూడా యెహోవా దూత చెప్పేసింది. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. దేవునికి స్తోత్రం. బిడ్డ పుట్టలేదు, దేవుని దూత మొత్తం అతని భవిష్యత్తు కూడా చెప్తుందండి. అతడు ద్రాక్షరసం తాగడు, మద్యమైన తాగడు, తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని. చూడండి ఎంత గొప్ప ఆత్మ. కొంతమందికి 70 సంవత్సరాలు వచ్చిన కొంతమంది ప్రార్థనకు వస్తామా, దేవుని బాప్తిసం తీపించుకోమ్మా అంటే ఏమంటారంటే, ఇంకా టైం ఉందిలే పాస్టర్ గారు, ఇంకా టైం ఉందిలే అమ్మ అంటారు. దేవుని రక్షణ తీసుకోవడానికి కూడా, బాప్తిసం అనుభవంలో చేయి వేయడానికి కూడా అలా చెప్తారు. కానీ ఈ జకరియా ఎలిజబెత్ జీవితాల్లో దేవుడు చూడండి, పుట్టినది మొదలుకొని, గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని గొప్పవాడు, గొప్ప ధన్యత. మనం కూడా మనందరి జీవితాలు ఎందుకు అనుకోకూడదు? ప్రభా, నా బిడ్డ పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడాలి, అనేకులను ఉజ్జీవంతో రగిలింప చేయాలి, పరిశుద్ధాత్మ మంట కలిగించాలి, అనేకుల్ని రాజ్యం వైపు మండించాలని తరతరాలకు దీవెనకరంగా. సమూయేలు హన్నా జీవితంలో, హన్నా చేసిన ప్రార్థన, హన్నా చేసిన మూలుగు, హన్నా జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఒక సమూయేలుని ఇచ్చాడు దేవుడు. ఆ సమూయేలుని బట్టి తరతరాలు ఎలాగో దీవెనకరంగా మార్చబడ్డాయో, సమూయేలు బ్రతుకంతా కూడా ఎట్లాగో యాజకులను సిద్ధపరిచేవాడిగా ఉన్నాడో, అభిషేకించే రాజుగా ఎలా ఉన్నాడో, అన్నా జీవితం దేవుడు చేసిన కార్యం, జకరియా ఎలిజబెత్ జీవితం కార్యం మనం కూడా ఎందుకు అనుకోకూడదు? ఎందుకు నేను కనాలయ్యా, పరిశుద్ధాత్మ నిండుకున్న బాలుని కనాలి, వాడు పుట్టినది మొదలుకొని నా మహిమార్థం వాడు మహింపరచబడాలి, అనేకులు నీ వైపు తిప్పాలని మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? చేయొచ్చు, మనం కూడా ప్రార్థన చేయొచ్చు. మనం కూడా దేవుని దృష్టికి యథార్థవంతులుగా, నీతిమంతులుగా బ్రతికినప్పుడు, న్యాయంగా బ్రతికినప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాడు, మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మన కడుపులో, మన గర్భంలో నుంచి కూడా బిడ్డలు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారి వాళ్ళు కూడా అనేకులను దేవుని వైపు త్రిప్పేవారుగా ఉంటారు కనుక మనం కూడా అలాగే ప్రార్థన చేద్దాం. దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు ఈ ఇద్దరు ఎలిజబెత్ జకర్యాలకి. మరియు అతని తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞాపకం అనుసరించుటకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. దేవుని దూత జకర్యాతో చెప్తుంది చూడండి, తండ్రుల హృదయమును పిల్లల తట్టుకు తిప్పుతాడంట, అవిధేయులను నీతిమంతులుగా జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి. ఆ ఒక్కటే కాదు, ఆయన పరిశుద్ధాత్మ నిండుకున్న వాళ్ళు ఏం చేస్తారండి? నశించిపోతున్న ఆత్మలని అట్లాగే నశించిపోతుంటే చూస్తా ఉంటారా? ఎవరు కూడా దేవుని పరిశుద్ధాత్మ నింపబడితే అసలు ఆత్మ మనల్ని కుదురుగా ఉంచనిదండి. అసలు నాకు ఈరోజు ఆంటీ ఉదయం ఫోన్ చేసి చెప్పింది, ఇంకా ఏం చెప్పాలి ప్రభువా, ఏం చెప్పాలయ్యా, నాకు నువ్వు తోడుగా ఉండయ్యా, నా నోటికి బోరుగా ఉండయ్యా, నాకు తింటున్నాను, పని చేస్తున్నాను కానీ
అంత ఆత్మ అంతా నా మనసంతా ఆయన వాక్యం మీదే ఆయన వాక్యం మీదే ఆయన వాక్యం మీద ఏం చెప్పాలి ప్రభా అని నేను ధ్యానించుకుంటా ఉన్నప్పుడు నిద్ర పట్టలేదు. నాకు ఇదే వాక్యం గుర్తు చేస్తా ఉన్నాడు. నీకు చేశాడు కదా దేవుడు, నీ మేలు చెప్పు, వివరించు. నీతిమంతుడు అంటే ఎవరు, కలిగే ఆపదలు ఎలా ఉంటాయి, జకరియా ఎలిజబెత్ జీవితంలో దేవుడు వాళ్ళ నీతిమంతులుగా జీవించినప్పుడు ఎలాగ కార్యం చేశాడు వివరించండి నాతో మాట్లాడినప్పుడు. 3:30కే వచ్చి కూర్చున్నాను, దేవుని మందిరంలో ప్రార్థించుకున్నాను, దేవుని వాక్యం వివరిస్తున్నాను. దేవుడిచ్చిన మహాకృప. అలాగా దేవుని ఆత్మ తీవ్రత కలిగి ఏదో చెప్దాంలే, ఏదో ఒకటి ఏమో నిద్రపోదాంలే, తిందాంలే, ఇది శరీరానికి మనం ప్రాముఖ్యత ఇచ్చేవారుగా ఉండకూడదు. శరీరాన్ని జయించేవారుగా, ఆత్మ కార్యాలను మనం బలంగా సాధించేవారుగా ఉన్నప్పుడు ఆయన కార్యాలను నిజంగా చూస్తాము, నిజంగా అనుభవిస్తాము. అవి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడు ఆయనకు ముందుగా వెళ్ళును. చూడండి, ఆయన ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచడానికి చిన్ననాటి నుండే దేవుడు యోహానును ఎన్నుకున్నాడు. ఏలియా యొక్క ఆత్మశక్తి గలవాడు ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును జకర్యాకి చెప్పాడు. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతులను. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. నువ్వు నేను పుట్టినందుకు కొంతమంది అయినా సంతోషిస్తారా? మనం చనిపోబోయేసరికి జకర్యా ఎలిజబెత్ జీవితంలో ఒక బిడ్డనిచ్చాడు, ఆ బిడ్డ వల్ల అనేకులు సంతోషిస్తారంట. అనేకులు. మనం కూడా మన జీవితాల్లో మనకిచ్చిన జీవితాన్ని, కొంతమందికి 30 సంవత్సరాలు ఉండొచ్చు, కొంతమంది 50 సంవత్సరాలు, కొంతమంది 2 సంవత్సరాలు ఉండొచ్చు. మన బ్రతుకు గడిచిన కాలం అంతా గడిచిపోయింది. ఇక ముందు నుంచైనా ఆయన కొరకు ఒక సాక్ష్యం కలిగి అనేకులను ఆయన వైపు తిప్పేవారుగా, మనల్ని బట్టి, మన పుట్టుకను బట్టి మన తల్లిదండ్రులు సంతోషించేవారుగా, తరతరాలకు దీవులకరంగా మనం ఉండాలండి. ఏదో ప్రార్థనకి వెళ్తున్నారు, వచ్చారు, ప్రార్థన చేశారు, భక్తులు అంటా ఉంటారు. కానీ మన ప్రార్థన, మన భక్తి, మన జీవితం మనతో పోకూడదు. మన తరతరాలకి ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు గలవారు ఎన్ని తరాల వరకు దీవెనకరంగా ఉంటారు? 1000 తరములు. 1000 తరముల వరకు దీవెనకరంగా మార్చబడాలి. ఏదో సాక్ష్యం కలిగి ఉన్నాము కాదు, సాక్ష్యం పొందుకున్నామంటే పొందుకున్నాం, కానీ 1000 తరాల వరకు మన బిడ్డ తరం మనం చేసిన ప్రార్థన, మన భక్తి జీవితం ఎక్కడ వృధాగా పోదండి. చాలా మంది చూద్దాంలే, చేద్దాంలే, ఇదంతా నిజమంటలే, మనం చచ్చిపోయినాక ఎవరు చూస్తున్నారులే, అంతా ప్రార్థన చేస్తారు. మళ్ళీ ప్రార్థన చేయని వాళ్ళు కదండి, ప్రార్థన చేసేవాళ్ళే అవిశ్వాసం మాట్లాడుతూ ఉంటారు. కానీ అలాగా మాట్లాడకూడదు, అలాగా ఉండకూడదు. మన ప్రార్థన, మన భక్తి జీవితం అనేకులను నిజంగా ఆశీర్వాదకరంగా మార్చిద్ది కనుక మనం ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. అప్పుడు జకర్యా అంటున్నాడు, ఇప్పుడు దాకా దూత మాట్లాడింది అయిపోయింది, తర్వాత జకర్యా ఇది నాకేలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలం గడిచిందని ఆ దూతతో చెప్పగా. ఇప్పుడు చూడండి, దేవుడు జకర్యా ఎలిజబెత్ జీవితంలో యవన కాలంలో ఇచ్చాడు అనుకో బిడ్డల్ని, అది గొప్ప సాక్ష్యం అవుతుందా? కాదు కదా. చూడు ఆశ్చర్యం, ఇప్పుడు అబ్రహాము శారా జీవితంలో కూడా అడిగిన వెంటనే వాళ్ళు ఇచ్చినమ్మంటే ఇస్తే అది గొప్ప సాక్ష్యంగా మిగిలిపోయేదేనా? ఎందుకు ఈరోజు తరతరాలకు వాళ్ళు అబ్రహాము శారా జీవితంలో ఇస్సాకు నోటి నిండా నవ్వును కలిగజేస్తాడు, 100 సంవత్సరాల వయసులో బిడ్డలను కలిగాడు అంటే అది గొప్ప సాక్ష్యం. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరం కావు. అది ఇప్పుడు మామూలుగా 50 సంవత్సరాల్లోనూ 60 సంవత్సరాలు ఇస్తే అంత గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. అసలు వాళ్ళ దగ్గర ఏ శక్తి లేదు, ఏ ఓపిక లేదు. అక్కడ దేవుని నామం మహింపరచబడాలి, దేవుని నామం అక్కడ బలంగా మనం విశ్వసించాలంటే ఆయన చేసే కార్యాలు ఆలస్యం చేస్తాడు, కానీ ఆయన అద్భుతాలు చేయకుండా దేవుడు కాదు. అలక్ష్యము చేయడు మనల్ని. నిజంగా ఎంత మంచి దేవుని నామం మహింపరచబడుతుందంటే ఆయన ఎలాగ తీసుకెళ్తాడో, ఎవరిని ఎలాగ దేవునికి ఆయన చేతుల్లో పాత్రలాగా మర్చుకుంటాడో అర్థం కాదు. నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని. అప్పుడు ఏమంటాం దూత, అయ్యా నాకు ఎట్లా పుడతారయ్యా, నేను ముసలోడిని, నా భార్య కూడా చాలా వయసు కలిసిన ముసలామ, మరి మాకు ఎలా పుడతారు అని దూతను అడుగుతున్నాడు. దూతతో చెబుతున్నాడు, అయితే నేను ఎవరిని, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలుని, నీతో మాట్లాడుకుని ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని. ఎవరి చేత పంపబడ్డాడు ఈయన? దేవుని చేత పంపబడ్డాడు. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడుక మౌనివయుందువని అతనితో చెప్పెను.
అయితే జకరియా సందేహించాడు. అయ్యో ఇప్పుడు ఎలాగూ నేను ముసలాన్ని మా ఆవిడ చాలా కాలం కలిసి ముద్రాలని కొంచెం సందేశించాడు. అందుకేమైంది, ఖచ్చితంగా ఈ నా మాటలు వాటి కాలం మంది నెరవేర్తాయ్యా, నీవు వాటిని నమ్మలేదంట జకరియా. అప్పుడు నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివయుందు అని అతనితో చెప్పాను. ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. రోజు జకరియా ఏం చేస్తాడు, తొందరగా ఆ యాజక ధర్మం జరిగించి వచ్చేవాడు కావాలి. ఆ రోజు ఏమైంది, ప్రభు దూతకి ఆయనకి సంభాషణ జరుగుతుంది కనుక లేట్ అయిపోయింది. జకరియా కోసం ఇంకా వస్తాడని చూస్తా ఉన్నాడు, కానీ లేట్ అయిపోయింది. అతడు ఆలస్యం చేసినందుకు ఏంది ఈ రోజు జకరియా గారు లేటుగా వచ్చారని ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యం ఎందుకు పడ్డారు, ఆయన నోటి మాటలు కూడా రావట్లేదు, అది కూడా ఉంది కదా ఆశ్చర్యం. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనం కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు, కానీ బయటకు వచ్చేటప్పటికి ఏమైంది, నోరు పనిచేయట్లా. ఆయనకేం కలిగింది, ఆలయం నందు దర్శనం కలిగిందని వారు గ్రహించారు. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మోగవాడై ఉండెను. దేవుడు చెప్పిన మాట నమ్మలేదు గనుక దేవుడు కొన్నాళ్ళు ఆయనకి పరీక్ష పెట్టాడు. మోగవాడై ఉండెను. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. అలాగా ఆయన సేవ చేసే దినములు కొన్ని దినములు సంపూర్ణమైనప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ దినములు అయిన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానము తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగును చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. దేవునికి స్తోత్రం. ఇక జరిగిపోయినాయి. వాళ్ళు యాజక ధర్మం చేసే దినాలు సంపూర్ణమైపోయి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ దినాలు అయిన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయిపోయింది. మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయడం. అంతే కదా, బిడ్డలు లేకపోతే ఎవరైనా అవమానం లేకుండా చూస్తారండి? ఒకళ్ళుంటేనే అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఒక్కళ్ళుంటేనే ఒక్క బిడ్డ ఏంటి ఈ లోకంలో ఒంటి బిడ్డ తన తల్లి మొహం చూడకూడదంట. ఏమంటారు విన్నారా? పెద్దోళ్ళు మీకు తెలిసే ఉండొచ్చు, ఆంటీ గారు మీకు. ఒంటి బిడ్డ మొహం అంటారు. ఒంటి బిడ్డ మొహం చూడకూడదంట, దరిద్రం అంట, ఆ మొహం చూడకూడదంట పొద్దున్నే. ఇవన్నీ ఉంటాయి. ఒక బిడ్డ పుడితేనే అలా అంటారు. అసలు బిడ్డలు లేకపోతే ఏమంటారండి, గొడ్డు పోద్ది, వాళ్ళని ఎక్కడికి శుభకార్యాలకు రానియరు. ఎంత పాస్టర్ గారైనా ఎంత మనసులో వాళ్ళు చేస్తున్నా కానీ వీళ్ళకి లోపల పైన ఆచారాలు ఈ లోకాన్ని అనుసరించే వారికి గిలిగిలిగానే ఉండిద్ది. అంతా బాధాకరంగానే ఉంటది. కానీ వాళ్ళు దేవుడు ఎంత బాధను అనుభవించారో ఆ బాధ మనుషులలో ఆమెకున్న అవమానాన్ని అంతటిని కొట్టేశాడు. ఎంత గొప్ప దేవుడు. నా జీవితంలో కూడా అవమానాలు వెంట ఉన్నాయా, అయినా కానీ బాధపడద్దు. అవమానాలు ఉన్నాయని నువ్వు కృంగిపోతున్నావా, అయినా బాధపడద్దు. నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు అనుగ్రహిస్తాడు. చూడండి, మనుషులలో యోహాను వంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నిజంగా అంత గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేక 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 వాళ్ళిద్దరు దేవుని ఆత్మచేత పొందుకున్న బిడ్డ యోహాను వంటి వారు లేరు. ఆయన పుట్టినందుకు అనేకులు సంతోషించారంట. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప భాగ్యం. దేవుడిచ్చిన గర్భఫలము. వాళ్ళిద్దరు నీతిగా నడిచారు, వాళ్ళిద్దరు యథార్థంగా నడిచారు కనుక వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు మనుషుల్లో మనకున్న అవమానాన్ని తీసివేయడానికి కనుక గొప్ప దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, నమ్మదగిన వాడు కనుక మన అవమానాలన్నిటిని కొట్టివేసి మన పాపములను మనం ఒప్పుకునేటలా సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు కనుక నిజంగా ఆయన మనం నమ్ముకోవాలి. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. కానీ ఆయన ఏ మేలు చేయక మానడు. మనం కూడా అలాగ విశ్వాసం కలిగి బ్రతకాలి. ఆయన కొరకు విశ్వాస వీరులుగా మనం బ్రతికినప్పుడు ఆయన మన జీవితాల్లో కూడా జకరియా ఎలిజబెత్ జీవితాల్లో చేసిన కార్యాలు, ఎంతో మంది బిడ్డలు లేని వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. ఒకవేళ ఎవరైనా బిడ్డలు లేకుండా బాధపడతా ఉన్నా కానీ దేవుడు ఖచ్చితంగా వాళ్ళకి ఫలం అనుగ్రహిస్తాడు. మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడండి. మన నీతి, మన భక్తి, మనం ఏదో మన నీతి మంత్రం అని కాదు, కానీ కేవలం మన దేవుడిని ఆశ్రయించాం కనుక ఆయన రక్తాన్ని ఆయన మనం వెంబడిస్తూ ఉన్నాము. ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించాం కనుక మన పాపులు మనం ఒప్పుకుంటున్నాము. మన అవమానాన్ని అవన్నిటిని కూడా ఆయన సిలువలో కొట్టివేసాడు కనుక మన దుర్నీతి నుంచి మనల్ని పాపులను
విముక్తులను చేశాడు కనుక మనం పవిత్రులుగా నీతిమంతులుగా తీర్చబడతాం కనుక మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు, మన ప్రార్థనకు తగిన జవాబు అనుగ్రహిస్తాడు కనుక నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు మార్గములో నన్ను నడిపినందున నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు మార్గములో నన్ను నడిపినందున నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన కాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన కాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. నిజంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంటే కేవలం ఆయన రక్తం మన కోసం చిందించకపోతే మనము నీతిమంతులము కాదు. కనుక మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడిన మనకు అనేక అపాయాలు సాతాను ఎప్పుడు కూడా పెడతాడు, కానీ వాటన్నిటిలో నుంచి తప్పించే దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక ఈ బాధల కోసం ఈ రోగాల కోసం మనం బాధపడటం కాదు, కానీ ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన నిజంగా ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. అక్కడ 3 గంటలప్పుడు కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా కొర్నేలి ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి మనందరి ప్రార్థనకు తగిన జవాబు అనుగ్రహిస్తాడు. కనుక మనం నిరాశపడేవాడుగా ఉండకూడదు, నిస్పృహలో ఉండేవాడుగా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని, అలాగా మనం ధైర్యంగా ఆయన 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 రక్తాన్ని ఆశించిన మనం ఎంత గొప్ప ధనులమండి. మనం ఈ లోకంలో ఒకవేళ భేదవారమే కావచ్చు, ఒకవేళ అందం లేని వారమే కావచ్చు, కానీ దేవుని మహాకృపను బట్టి మనం ఎంతో ఐశ్వర్యవంతులు. ఎందుకంటే నిత్య జీవానికి మనము వారసులము. గొప్ప నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనం ఎంత గొప్ప ధన్యులమే. ఈ లోకంలో పేదవారిగా బ్రతికినా ఏం నష్టం లేదు, ఇంకా దీనులుగా బ్రతికిన నష్టమేం లేదు. కానీ ఎందుకంటే ఆయన ఇచ్చిన ఉచితమైన ఆ రక్షణను పట్టుకొని మనం ఆ రక్షణ బట్టి సంతోషించే వారిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అనేక తరాలకు ఆశీర్వాదకరంగా నిజంగా నీతి న్యాయం కలిగి బ్రతికే వారిగా మనం అనేకులకు సాక్షులుగా జీవించడం కంటే అంత గొప్ప భాగ్యము ఇంకేమీ ఉండదేమో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు దేవుడు నా నోటి ద్వారా పలికించాడు. అందును బట్టి ఆయన నామానికే మహిమ. అందరూ విన్నారని శ్రద్ధగా ఆలకించారని నేను అనుకుంటున్నాను. ఒక పాట పాడతామని ఆశపడ్డానమ్మా. ఒక పల్లవి ఒక చరణం మీరే పాడనా పాడారు. అంటే ఒక పల్లవి ఒక చరణం పాడు. టైం అయిపోతుంది, టైం చూసుకో. సరే ఆంటీ, పాడనా ఆంటీ? అడగండి వాళ్ళు. ఒక చరణం ఒక పల్లవి ప్రసంగానికి తగినట్టుగా పాడేవు కదా ఇప్పుడు. అవును ఆంటీ. దాన్ని బట్టి ఒకటి చరణం. ఒక్క నిమిషం ఆంటీ. ఒక్క పాట పాడతాను ఆంటీ, చిన్నది ఒక పాట పాడతాను. ఈ మధ్య హోసన్న మినిస్ట్రీస్ నుంచి రిలీజ్ అయిన పాట అంటే ఒకటి, కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి, కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి, ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా మరచితివి, ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి, కరుణా సాగర యేసయ్యా. మరణపు లోయలు
దిగులు చెందగా అభయము నీచితి నన్ను చూచి మరణపు లోయలు దిగులు చెందగా అభయము నీచితి నన్ను చూచి జీవము నీచిన జీవనిది ప్రాణమాన యేసయ్యా జీవము నీచిన జీవనిది ప్రాణమాన యేసయ్యా కరుణా సాగర యేసయ్యా. అంటే పాటల పుస్తకం తెచ్చుకోలేదంటే కొంచెం తడబడ్డాను, ఏమనుకోవాకండి. వందనాలు ఆంటీ అందరికి. వందనాలమ్మా. అవునా.